కొంతమంది అనుకుంటూ ఉంటారు, అన్నీ వదిలేసి సన్యాసిగా మారిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందేమనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టంగా అయితే ఉంటుంది. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 6వ శ్లోకం. సన్యసస్తు మహాబాహో దుఃఖమాప్తుమా యోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ మహాబాహులు కలవాడా, గొప్ప భుజములు కలవాడా అర్జున, ఎవరైతే కర్మయోగాన్ని ఆచరించాలో అటువంటి వాళ్ళకి సన్యాస మార్గం అనేది చాలా కష్టంగా అయితే ఉంటుంది. కానీ ఎవరైతే ముందుగా కర్మ మార్గాన్ని అనుసరిస్తారో అటువంటి వాళ్ళు సన్యాస మార్గాన్ని చాలా సులభంగా అయితే దాటుతారు, వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందుతారు అనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకని సన్యాస మార్గం అంత కష్టంగా ఉంటుంది? ఎందుకంటే మనకు ఇంద్రియాలని మనం అదుపులో ఉంచుకోవాలి, నిస్వార్థంగా అయితే బతకాలి, అలాగే సుఖం దుఃఖం లాభం నష్టం ఇటువంటి ద్వంద్వములు అయితే వదిలేయాలి. ఇలాగ సన్యాస మార్గంలో ఇంకా ఎన్నో అయితే నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. చాలా నిష్టగా ఉండాలి, ఆత్మశుద్ధిగా ఉండాలి, ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి. కాబట్టి సన్యాస మార్గం అనేది చాలా కష్టం అని శ్రీకృష్ణ పరమాత్మ అయితే చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. రాధాకృష్ణ.